దేవుని యొక్క మాటలు వినుటకు ఆహ్వానం. కుటుంబ సమేతంగా దేవుని మాటలు వినుట కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు నూతన నిబంధనలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆయన ధన్యతలు అనే అపూర్వమైన ఆ యొక్క కళాఖండం లేక అపూర్వమైన ఆ యొక్క పరలోక ఆణిముత్యాలు వాటిని ఆయన చెప్పారు. కొండ మీద ఆయన చెప్తూ ఉంటుంటే రాత్రింబగళ్ళు 3 రోజులు ఎవరు కదలకుండా విన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం వినటం వలన విశ్వాసం కలుగుద్దని. 3 రోజులు కూర్చుని వినాలంటే వినగలమా? వినలేం, అంటే చాలా కష్టం. కానీ ఇక్కడున్న యవన బృందం గత దినాల్లో మరి 3 గంటలు కూర్చుని వినాలంటే హాయిగా వినేవాళ్ళు కదా. కానీ ఏం బోరింగ్ అనేది ఉండేది కాదు. ఇక్కడ యేసయ్య మాటలు వారు 3 దినాలు అలాగే విన్నారు. అవి వింటూ ఉంటుంటే అవి వేడి వేడి గారెలు తింటూ ఉన్నట్టుగా ఉంది. అవి మంచి రుచి కలిగిన మీరు చెప్పే స్వీటు తిన్నట్లుగా ఉంది. కంటికి ఎక్కడ కూడా కునుకు రావటం లేదు, ఎక్కడ అశ్రద్ధ అనేది లేదు. ఎందుచేతంటే అవి సాక్షాత్తు దేవుని నోట నుండి వచ్చిన మాటలు. దేవుని స్తోత్రం. సాక్షాత్తు దేవుని నోట నుండి వచ్చిన మాటలు. ఆ సెట్టింగ్ ఎంత ఆశ్చర్యంగా ఉంది. గలిలయ సముద్రం, ఆ కెరటాలు, ఆ చుట్టూ పర్వతాలు, ఆ గలిలయ సముద్రంలో ఆయన ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక పర్వతం మీద ఎక్కితే ఆయన మాటలు తరంగాల్లాగా వెళ్ళిపోతే 5,000 కాదు 20,000 మీద ఉన్న అవి సునాయాసంగా వారికి రీచ్ అవుతున్నాయి. ఆయన అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది వారందరికీ బాగా అర్థమైపోయింది. ఆయన భాష అర్థమైంది. ఆయన ఆ యొక్క లాంగ్వేజ్, ఆ రోజుల్లో ఏ లాంగ్వేజ్ వారు వాడారో ఆ లాంగ్వేజ్ వారికి బాగా అర్థమైపోయింది. దానిలో ఉన్న మాధుర్యం, దానిలో ఉన్న ఆ యొక్క మరి అర్థం అంటే తాత్పర్యం బాగా అర్థమైంది. అందుకని ఒక్కొక్క మాట వారు చాలా చక్కగా ఆలకించారు. ఆలకించుటలో ఎంతో ఆనందం ఉంది. ఈ మాటలన్నీ ఆయన చెప్పిన తర్వాత 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక అద్భుతమైన స్టేట్మెంటు ఆయన చెప్పారు. ప్రభు ఆయన ఏమన్నారంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అద్భుతమైన ఒక విషయం ఇక్కడ ఆయన చెప్పారు. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. యేసయ్య మాటలు విన్నప్పుడు తన్మయమైపోయారు ప్రజలు, తన్మయమయ్యారు, ఆశ్చర్యపడ్డారు. సీమోను పేతురు తదితరులు అదే ఆ యొక్క సముద్రంలో వలలు వేస్తూ ఉంటుంటే మామూలుగా ఎవరిని లెక్క చేయని సీమోను
ప్రభు మాట విన్నాడు. సీమోను, నీ ధోనిను లోతుకు నడిపించు అని అన్నారు ప్రభు. సీమోను అన్నారు, ప్రభా, రాత్రంతా మేము శ్రమపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతుము అని అన్నాడు. అనగా కొందరు మాటలు అర్థసహితంగా ఉంటాయి, కొందరు మాటలు వినుటకు ఇంపుగా ఉంటాయి, కొందరు మాటలు ప్రేమ సహితంగా ఉంటాయి. అందువలన ప్రభు మాటలకు ఆకర్షితుడైపోయాడు సీమోను పేతురు, తన్మయుడైపోయాడు. ఎందుకంటే ఆయన మాట విని ఎక్కడ వల వేశాడో ఆ వలలు పిగిలిపోయేంత చేపలు పడితే, నా రికార్డులో ఎప్పుడు ఇది లేదే, ఏమిటి ఆయన మాటల్లో మ్యాజిక్ ఉందా, మర్మం ఉందా, ఆయన అసలు ఎవరు, ఆయన మానవుడా, ఆయన దేవుడా అనే ఒక తన్మయుడైపోయి, ప్రభా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అని అన్నాడు. దేని స్తోత్రం. ఆయన మాటలు వినిన పేతురు సీమోను పేతురుగా మార్చబడితే, అదే మాటలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అదే పేతురు ఆత్మను పొంది ఆయన అదే మాటలు ప్రసంగిస్తే అనేకులు తండోపతండలుగా ముందుకొచ్చారు. మేమేం చేయాలని అడిగారు. సీమోను పేతురు అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ యొక్క తరం వారికి వేరే రక్షణ పొందుడి. వేరే అనగా ఎక్లీసియా, ఈ లోకస్తుల నుండి, ఈ యొక్క పాపముతో జీవించే వారిలో నుండి, ఈ సంప్రదాయాలతో ఉండిన వారి నుండి, ఈ శరీర సంబంధుల నుండి, ఇటువంటి స్నేహ బృందాల నుండి, ఇటువంటి చెడు స్వభావం నుండి మీరు వేరే రక్షణ పొందండి. ఆ దినం ఇంచుమించు 3000 మంది ఆయన చేర్చబడ్డారు, హృదయంలో గుచ్చబడ్డారు. వారు ముందుకొచ్చారు, ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రియులారా, ఈ దినం మనం నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలు. ఉదయకాలం నా మాటలు ముగించే ముందు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. అటువంటి బుద్ధిమంతుని జాబితాలో మీరున్నారా? యేసు ప్రభు మాటలు విని చేర్చుకున్న వారు బుద్ధిమంతులు, వైజ్ మ్యాన్. ఆ జాబితాలో నీవు ఉన్నావా? ఈ జాబితాలో నీవు ఉంటే ఎంత శ్రేష్టమైన ఆ యొక్క గొప్ప వ్యక్తివో అని దేవుని వాక్యం చెప్తాం. అటువంటి వారు బుద్ధిమంతులు. ఆ బుద్ధిమంతుల జాబితాలో నీవు ఉండాలని ప్రభు పేరట ఈ యొక్క కొద్ది మాటలు మీకు అందిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుడు ఆ బుద్ధిమంతుల జాబితాలో నిన్ను నన్ను సదా ఈ లోకంలో జీవించినంత వరకు ఉంచును గాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మాటలు విన్నాం ఈ ఉదయకాలం. ఆ యొక్క
బుద్ధిమంతులుగా నాయన శ్రేష్టమైన మాటలు వినేవారంగా మా జీవితాల్లో ఇప్పుడు కూడా వాటిని ఆకలింపు చేసుకునే వరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగున్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి, ప్రత్యేకంగా ఉదయకాల ఈ ధ్యానాలు విన్న ప్రతి వారికి, వారి కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.